ఓం నమ శివాయ. ఓం శ్రీలలితాదేవి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 24వ శ్లోకం. కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుట విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖత. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు శివ దర్శనానికి అంటే శివ సాయుధ్యానికి అయినా కావచ్చు, శివుని యొక్క సేవకైనా కావచ్చు, దానివల్ల ఏంటి ముక్తి కలుగుతుంది. ఆ ముక్తికి సోపానం అంటే మెట్టు ఎలా వెయ్యాలి అని చెప్పడంలో కాస్త తొందర చూపించారు. తనకున్న ఆకాంక్ష కూడా తెలియచేశారు. అది ఎలాగంటే శంకరులకు ఆవాసం ఏంటి కైలాసం. అమ్మ పార్వతీదేవి పక్కనే ఉంటుంది. ఆయన కుమారులు కూడా ఉంటారు, గణపతి కుమారస్వామి వీళ్ళందరూ ఉంటారు. మరియు ఆయన అర్చించేటువంటి ప్రమద గణాలు కూడా అక్కడే ఉండి ఆ కైలాసవాసంలోని ఆ బంగారం లాంటి ఆ మణులతోనూ మణులతోనూ పెద్ద మేడ శోభిలతో ఉంటుంది. అలాంటి దాని దగ్గర వీళ్ళందరూ కూడా పూజిస్తూ ఉంటారు, ఈశ్వరుని అర్చిస్తుంటారు. ఇదంతా ఆచార్యుల వారికి ఇది ఒక ఆలోచన అన్నమాట, ఒక ఆశ, అది ఆకాంక్ష. అది ఎట్లా వచ్చిందంటే తాను కూడా శివుని ఇంటి ముందు అంటే ఆ బంగారంతో మణులతో పొదిగినటువంటి ఆ చింతామణి ఎదురుగుండా నుంచుని ఆ ప్రమదగణములతో పాటుగా శివుని ధ్యానించాలి, వాళ్ళతో నివసించాలి అనే కోరికలో తన ఒళ్ళు మర్చిపోయినట్టుగా మళ్ళీ ఈ అవకాశం రాదేమో అను, లేక వచ్చిన అవకాశం మళ్ళీ పోతుందేమోనేమో. అందరికీ అంతే కదా, ఎక్కువ మందికి అవకాశాలు రావు. అది భగవంతుడి అవకాశమైనా సరే ఎవరైనా సరే ఒక్కసారే వస్తుంది. ఆ తలుపు తట్టినప్పుడే తలుపు వెంటనే తీయాలి మనం. ఆ విధంగా కనుక రాకపోతే అది తప్పిపోతుందేమో అనేటువంటి బాధ కూడా, భయం కూడా ఆయనకు ఉందన్నమాట. అందుకని ఏం చేశారు, ఆ ఆతృతలో అమ్మో ఇలాంటి అవకాశం పోతుందేమో అనే ఆతృతలో తల మీద 2 చేతులు పెట్టుకొని అంజలి ఘటించారు. ఆ విధంగా అట్లా అంజలి ఘటించేసి ఊరుకోలేదైనా. ఈ విధంగా గట్టిగా పలుకుతున్నారు. ఓ విభో శంకర సాంబశివ స్వామి పరమశివ పాహిమాం అంటూ పలుకుతూ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖత. అంటే బ్రహ్మకల్పాన్ని ఒక్క క్షణంలో జరిగిపోయేటంత సుఖాన్ని ఎప్పుడు గడుపుతాం తండ్రి అంటే, అలాంటి సుఖాన్ని పొందాలంటే ఈశ్వరుడి దగ్గరే ఉండాలి. ఈశ్వరుడి దగ్గరికి నేను ఎప్పుడు వస్తాను, రాగలనా, అలాంటి సుఖాన్ని నేను గడపగలనా అని అంటూ ఉన్నారన్నమాట. బ్రహ్మకల్పం అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు. అలాంటి ఆ సమయాన్ని నేను క్షణికంగా ఎప్పుడు అవుతుంది నాకు అంటే ఈశ్వర కృపలో అవుతుంది. అలాంటి కృప, కాలాన్ని శాసించే కృప నాకు ఎప్పుడు జరుగుతుందో అనే సంశయంలో ఆ కోరిక కాస్త బయట పెట్టారు శంకర్ల వారు. భగవతారాధన, ఈశ్వరార్చన అంత గొప్పది. అందులో సమయం తెలియదు. కాలం పరుగెడుతున్నట్లే ఉంటుందన్నమాట. మనం ఏదన్నా పూజ చేయాలి అనుకుంటే మనం కొన్ని రోజుల ముందే అనుకున్నా కూడా అది గబగబా జరిగిపోతున్నట్టే ఉంటుంది. గబగబా అన్నీ కూడా తీసుకొచ్చేయటం పెట్టేయటం, అసలు మనకు సమయం దొరకదు. అమ్మో రేపు ఉందేమో అల్లు వారం రోజుల ముందు నుంచి అమ్మ వారం రోజులు ఉంది అని అనుకునే లోపలే రేపు ఎల్లుండి అన్నట్టుగా వచ్చేస్తుంటుంది. అదే కనుక అట్లాగే నాకు కూడా వైభవలక్ష్మి టైం వృతం చేసేటప్పుడు కానీ శుక్రవారానికి మధ్యకాలం అయ్యో ఎంతో దూరం ఉండదు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తొందరగా అయిపోయినట్టు ఉండేదనమాట. దానికి కారణం ఏంటంటే భక్తిలో మనం కాలాన్ని గమనించాం. అదే ఈశ్వర కృప అనమాట. అన్ని లోకాల్లో ఈశ్వర నివాసం కైలాసంలో గొప్పది. అందుకని తనని తాను మరిచిపోయేటువంటి స్థితికి ఒక్క ఈశ్వరుడి దగ్గరే జరుగుతుంది, ఒక్క ఈశ్వరార్చనలోనే జరుగుతుంది, ఈశ్వర కృప వల్లనే జరుగుతుంది. అదే యోగం, స్మరణే యాగం. ఫలితం ఏంటి? శివదర్శనం, అలాంటి భోగం మనకి జరుగుతుందన్నమాట. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.